హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ ప్రొటెస్ట్ దేని గురించి అంటే నీట్ పేపర్ లీక్. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ తర్వాత రీ ఎగ్జామ్ కూడా చేశారు, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అయితే ఫస్ట్ ముందుగా పేపర్ లీక్ అయినప్పుడు ఎంతోమంది విద్యార్థులు కూడా చనిపోయారనమాట. దానికి సంఘీభావంగా ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ని రెసిగ్నేషన్ చేయమని చెప్పేసి ఈ సిజేపీ పార్టీ లాస్ట్ 1 month నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఉందన్నమాట. ఆ ఒక ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే దీన్ని మోడీ ప్రభుత్వం ఏ విధంగానూ కూడా వాళ్ళని సమర్థించకుండా, ఏ విధంగా కూడా వాళ్ళకి సహకరించకుండా ఎగనెస్ట్గా మాట్లాడుతుందన్నమాట. దానివల్ల వాళ్ళు ఈ ప్రొటెస్ట్ని మరి ఉధృతం చేశారన్నమాట. చాలా అంటే ఇంకా పెంచారనమాట. దాన్ని చాలామంది వచ్చారు. దాదాపు ఈ 20th దాదాపు లక్షల మంది దాకా ఆ యొక్క జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దీనికి పోలీసులు కూడా వాళ్ళకి ఎగెనెస్ట్గా బాష్పవాయువు ప్రయోగాలు కూడా జరిపారనమాట. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ దీనికి ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చారు, లేడీస్ వచ్చారన్నమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారన్నమాట. పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళు నైట్ పూట పడుకుంటే వాళ్ళకి విషణకర్రలతో విసురుతున్నారన్నమాట. ఇది ఇక్కడ మనం గర్వించదగిన విషయం అన్నమాట. ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా చెప్పాలి. అదేంటంటే మన ధర్మేంద్ర ప్రధాన్ 1997లో ఒక పేపర్ లీక్ అయితే, ఆ యొక్క పేపర్ లీక్ అయినప్పుడు అతను ఏబీవీపీకి హెడ్గా ఉండేవాడు అనమాట. ఆ యొక్క హెడ్గా ఉన్నప్పుడు అతను ఒక 1500 మందితోటి ప్రొటెస్ట్ చేశాడనమాట. ఆ ఒక ఉద్యమంలో అతనికి ఎన్నో విధాలైనటువంటి దెబ్బలు కూడా తగిలాయి. ఆ తర్వాతనే బీజేపీలోకి జాయిన్ అయ్యాడనమాట 1997 తర్వాత. ఎట్ ప్రజెంట్ టైంలో ఏమవుతుందంటే అతనే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఈ టైంలోనే పేపర్ లీక్ అయింది. చూసారా, టైం అనేది తిరిగిపోయింది అనమాట. అతను ఒకప్పుడు ప్రొటెస్ట్ చేశాడు, సేమ్ అదే ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సేమ్ అదే ఇష్యూతో వేరే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, అదేంటంటే ఆకలితో ఉన్నవాడికే తెలుస్తుంది ఆ ఆకలి బాధ ఏంటో. ఒకసారి కడుపు నిండా అన్నం తిన్న తర్వాత అతనికి ఆ పెయిన్ అనేది, ఆ నొప్పి బాధ అనేది అతనికి తెలియదు అనమాట. అదే ఆకలి పడుతూనే ఉన్నవాడికి తెలుస్తూ ఉంటుంది ఆ నొప్పి బాధ అనేది. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి 97లో అతను ఏబీవీపీ కార్యకర్తగా లేక హెడ్గా ఉన్నాడు అనమాట. అప్పుడు అతనికి ఆ పెయిన్ తెలుసు కాబట్టి 1500 మందితోటి ప్రొటెస్ట్ చేశాడు. కానీ ఇప్పుడు అతను ఎడ్యుకేషన్ మినిస్టర్, సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయిపోయింది. అతనికి తెలవట్లేదు ఇప్పుడు ఆ యొక్క బాధ, ఆ పెయిన్ అనేది తెలవట్లేదు. ఎందుకంటే అతని కడుపు నిండిపోయింది అనమాట. అతనికి ఫుల్ ఆఫ్ మనీ, తనకు మనీలాగా పవర్ ఉందన్నమాట. అందుకని పేపర్ లీక్ తోటి ఈ విధంగా ఎంతో అక్రమ సంపాదనని వెనక వేశాడనమాట. ఈరోజు కిషన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తున్నారు తప్పు మా వల్ల జరిగిందనేసి. అందుకే మళ్ళీ ఎగ్జామ్ పెట్టామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్నారు అనమాట. తప్పు మా నుంచే ఉంది. అలా యాక్సెప్ట్ చేసినప్పుడు అతని రెసిగ్నేషన్ చేపించి పక్కకు తప్పిస్తే పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఇప్పుడు సిజేపీ పార్టీ వాళ్ళు ఇంత ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా అనేది ఇంకా మనం తెలుసుకోవాలి. దీనికి మద్దతుగా అన్ని రాష్ట్రాల్లో నుంచి ప్రజలు కూడా చాలామంది వస్తున్నారు అనమాట ఇక్కడికి ఢిల్లీకి వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చే ప్రతి ట్రైన్ కూడా ఒక 24 hours డిలేగా నడుస్తున్నాయంట. 24 hours అంటే ఇవాళ రావాల్సిన ట్రైను రేపు ఇదే టైంకి వస్తుంది. అంటే 24 hours డిలే తోటి ట్రైన్స్ అన్ని లేట్గా రన్ అవుతున్నాయి. అదేవిధంగా మెట్రో స్టేషన్స్ అన్నిటి కూడా ఆఫ్ చేశారనమాట. మెట్రో రన్నింగ్ లేకుండా ఆటోలు, బస్సెస్ అన్నీ బంద్ అనమాట. అది ఎక్కడికంటే జంతర్ మంతర్కి వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్ని కూడా ఒక 10 స్టేషన్స్ ముందే ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే గవర్నమెంట్ జాబు లేదంటే ప్రైవేట్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా రిటైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అది 65 లేదంటే 60 years. కానీ మనకు పొలిటీషియన్స్ ప్రతి ఒక్క స్టేట్లో చూసుకోండి, ప్రతి ఒక్క పొలిటీషియన్స్ కూడా అబౌవ్ 70 పైన వాళ్ళే ఉన్నారనమాట. 75. మన మోడీ కూడా చూసుకుంటే 75 వస్తుంది. కాబట్టి 75 ఉన్నప్పుడు అతనికి ఆలోచన శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోనే, లేదంటే ఒక గవర్నమెంట్ సిస్టంలోనే, లేదంటే ఒక ఎంప్లాయీ యొక్క రిటైర్మెంట్కి 60 ఉన్నప్పుడు
ఒక పొలిటీషియన్ ఒక రిటైర్మెంట్ అనేది లేదు, ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా లేదా? చిన్న కామెంట్లో తెలపండి. జై హింద్, జై భారత్.